హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగులకు సంబంధించిన విషయంలో సీఎం జగన్కు మరో షాక్ అయితే తగిలింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్ళిపోతే ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇవాళ వెలువడిన ఎగ్జిట్ పోల్స్లోనూ ఈసారి రాష్ట్రంలో అధికారం ఎవరికి దక్కనుందనే అంశంపై మిశ్రమ ఫలితాలు అయితే వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన అధికార వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్లపై సీల్, హోదా వివరాల విషయంలో వైసీపీ వాదనతో హైకోర్టు విభేదిస్తూ కీలక తీర్పు అయితే ఇచ్చింది. రాష్ట్రంలో ఈసారి నమోదైన పోస్టల్ బ్యాలెట్ల డిక్లరేషన్పై ఆర్ఓ సంతకం ఉంటే సరిపోతుందని, సీల్, హోదా వివరాలు అక్కర్లేదంటూ ఈసీ గతంలో అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇక ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఏపీలో మాత్రమే ఈ వెసులుబాటు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. అయితే దీనిపై నిన్నటి రోజున వాదనలు విన్న హైకోర్టు తీర్పును మాత్రం ఆల్టికి రిజర్వ్ చేసి నిన్నటి రోజు సాయంత్రం పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై హైకోర్టు తీర్పు అయితే వెలువరించింది. ఇందులో హైకోర్టు పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై సిఈసి అంటే ఎలక్షన్ కమిషన్ వాదనతో ఏకీభవించింది. కోర్టు పోస్టల్ బ్యాలెట్ల డిక్లరేషన్పై ఆర్ఓ సంతకం ఉంటే సరిపోతుంది, అంతే తప్ప సీల్, హోదా వివరాలు లేకపోయినా కూడా చెల్లుబాటు అవుతుందంటూ ఈసీ చేసిన వాదనతో హైకోర్టు కూడా ఏకీభవించింది. దీంతో వైసీపీ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఈసారి ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరిగిపోయినట్లయింది. జూన్ 4న వెలువడే ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు ఎటువైపు మొగ్గాయన్న దానిపై పలు చోట్ల ఫలితాలు ఇప్పుడు తారుమారైనా ఆశ్చర్యం లేదంటున్నారు. ఎందుకంటే ఈసారి ఉద్యోగస్తులు ముఖ్య పాత్ర అయితే పోషించబోతున్నారు ఈ ఎన్నికల్లో.